అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో ప్రజల అవస్థలను పట్టించుకునే నాథుడే లేడంటూ ఆ గ్రామ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అస్కపల్లి లంకలపాలెం రోడ్డును ఆనుకున్న ఈ గ్రామంలో ప్రతిరోజు విపరీతమైన కాలుష్యంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. పరవాడ ఎన్టీపీసీ నుంచి వివిధ గ్రామాలకు డంపర్లు, లారీలతో తరలిపోతున్న టన్నుల కొద్దీ ఫ్లై యాష్ తారు రోడ్డుపై ఒలిగిపోయి వెంటనే అది ఎండిపోయి వెదజల్లుతున్న కాలుష్యంతో రోడ్డుపై ప్రయాణించే ద్విచక్ర వాహనాలతో పాటు ప్రజలు నివసిస్తున్న ఇళ్లలోకి ప్రవేశిస్తుందని, దీని ప్రభావంతో ప్రజలు అనారోగ్యం పాలవుతూ కళ్ళు మంటలు, గొంతు నొప్పి, దగ్గు, ఆయాసంతో అవస్థలు పడుతున్నామని గ్రామ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు కనీసం ఆరును కొట్టిన సైడ్ ఎవరండి ఇంకా బోర్స్కి వెళ్ళిపోతారు. మరి మీకు తెలుసు కదా మన కరోనా తొక్కి వెళ్ళిపోయి నైట్ టైంలో కూడా నిన్న బైక్ యాక్సిడెంట్ అయింది సార్. ఇక్కడ నడువు విరిపోయింది కుర్రోడికి నిన్న సాయంత్రం దగ్గర ఒక వెనకాతల డోర్ కొట్టి వెళ్ళిపోయాడు. ఇక్కడ 2 బళ్ళు పడిపోయి ఇక్కడే చాలా స్పీడ్గా వెళ్తాడు సార్ ప్లేస్ బళ్ళు. ఒకసారి 5 గంటలు రమ్మంటారు మనం 10 మంది రెడీ అవ్వండి. వాళ్ళు ఎలాగో వస్తారు కదా సార్, అయితే బాగా హెల్ప్ చేస్తారు. మీ మాట వినకపోతే ఎలా సార్? డిపార్ట్మెంట్ మాట వింటాం సార్, తప్పలేదు. లేదండి, మీకు పద్ధతులు తెలుసు. మీరు 5 నిమిషాలు మీకు అర్థమవుతుంది. పడతారు కదా, మనుషులే కదా. వారు వస్తారు సచివాలయం కూడా కంప్లైంట్ ఇచ్చాము. మా గురించి కేర్ తీసుకోవట్లేదు. మా పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మేము అవతల నుంచి అవతల రోడ్డు క్రాస్ చేయడానికి కూడా మాకు ఇవ్వట్లేదు. మరి దయచేసి మీరు మీడియా వాళ్ళు అందరూ కలిపి మా మీద కొంచెం దయ కలిగిస్తారనేసి మేము అందరితో కోరుకుంటున్నాం. లారీ వాళ్ళ మీద ముందుగా కేర్ తీసుకుంటారని మరీ కోరుకుంటున్నాం. రైతులందరూ చాలా లాసిపోతానండి. దయచేసి అదేనండి, మరి మామూలు మేము రోడ్లో ఉండాలంటే మేము అందరమే పాడైపోతాం. దానికి పరిష్కారం కావాలి కదా. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరమే ఉన్నాము. మరి అందరి పరిస్థితి ఏంటి? వస్తాం, దానికి కాదు నేనేది. వాడు అవసరం ఇప్పుడు వాడు చేసిన తప్పుకి మేమందరం అక్కడ పోలీస్ చేయాలంటే రోజు తప్పు చేసినట్టు. వచ్చాడు కదా ఆయన కాంటాక్ట్ మీకు గౌరవించి మీ దగ్గరికి వస్తాం, అంతేగాని ఆడు ఎక్కడికో రమ్మంటున్నాం. డిపార్ట్మెంట్ ద్వారా మీకు గౌరవిస్తాం. Audio Jungle.